Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. Now we are in propulsion unit జెట్ ఇంజన్స్లో ఉన్నామండి లెసన్లో. ఆ లెసన్లో మనం టైప్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ జెట్ ఇంజన్స్ చూసాము. ఏమిటిదండి? టర్బో ప్రొపెల్లర్ యూనిట్, టర్బో జెట్ యూనిట్, ర్యామ్ జెట్ యూనిట్ అన్న ఇంజిన్ అన్న ఒకటే అండి. ఆ 3 యూనిట్స్ మనం చూసాం, ఆ 3 ఇంజన్స్ మనం చూసాం. ఇక్కడ ర్యాకెట్ జెట్ యూనిట్స్ ఈ అట్మాస్ఫియర్ కాకుండా స్పేస్లో ఉండిద్దండి. ఇక్కడ ద ర్యాకెట్ జెట్ క్యారీస్ బోత్ ఫ్యూల్ అండ్ ఆక్సిజన్ ఏజెంట్స్ అనేవి ఇది క్యారీ చేసిద్దండి. అసలు వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రాకెట్ ఇలా ఉండిద్దండి. ఇక్కడేమో ఎఫ్టీ, హెచ్టీ, ఓ, ఎస్టీ, P1, P2, N, CC, గ్యాస్, హెచ్జి అంటే మనం తెలుసుకోవాలండి. ఎఫ్టీ అంటే ఫ్యూల్ ట్యాంక్ అండి, ఓ అంటే ఆక్సిజన్ ట్యాంకు, హెచ్టీ అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్యాంక్ అండి. ఈ యొక్క హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్యాంక్ అనేది ఈ యొక్క స్టీమ్ ఇంజిన్ అనమాట. స్టీమ్ టర్బైన్, ఎస్టీ అంటే స్టీమ్ టర్బైన్ అండి. ఆ స్టీమ్ టర్బైన్ యూస్ చేసిద్దండి. ఆ యొక్క స్టీమ్ టర్బైన్ యూస్ చేసి ఆ యొక్క ఆక్సిజన్ పెరాక్సైడ్ ట్యాంక్లో నుంచి ఆక్సిజన్ పెరాక్సైడ్ అని తీసుకుని అదొక స్టీమ్ అనేది జనరేట్ అయ్యి ఈ యొక్క టర్బైన్ అనేది ఈ యొక్క పంప్స్కి పవర్ ఇచ్చిద్దండి. ఈ రెండింటికి మనకి పవర్ ఇచ్చిద్ది. అప్పుడు ఏం చేస్తుందంటే ఫ్యూల్ ట్యాంక్లో నుంచి ఫ్యూల్ ఇంజెక్ట్ చేసుకునిద్ది. తర్వాత ఆక్సిజన్ ట్యాంక్లో నుంచి ఆక్సిజన్ ఇంజెక్ట్ చేసుకుని ఇక్కడ కంబషన్ ఛాంబర్ ఉందండి. ఆ కంబషన్ ఛాంబర్లో మనకి ఈ యొక్క ఆక్సిజన్ నుంచి P1 అనే పంప్ అనేది ఆక్సిజన్ సప్లై చేసిద్ది. P1 అనే పంప్ అనేది ఫ్యూల్ని సప్లై చేసిద్ది. P2 అనే పంప్ అనేది ఆక్సిజన్ సప్లై చేసిద్ది. ఇక్కడ కంబషన్ ఛాంబర్ ఆ రెండు వెళ్తుంది. ఎప్పుడైతే ఎయిర్ అనేది ఈ యొక్క ఫ్యూల్తో యాడ్ అవుతుందో, మిక్స్ అవుతుందో అప్పుడు బోన్ అయిద్దండి. ఆ బోన్ అయిన తర్వాత ఈ యొక్క నాజిల్ నుంచి బయటకు వస్తుందండి. హై స్పీడ్లో బయటకు వచ్చిద్దండి. హై స్పీడ్ ఉంటుంది దీనికి. ఇవేమో రాకెట్స్ అనేవి స్పేస్లో ఉంటాయి. మనం స్పేస్లో పంపిస్తాను రాకెట్స్, ఎందుకంటే శాటిలైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఓకేనండి. సీసీ అంటే కంబషన్ ఛాంబర్. దిస్ ఈజ్ ఇక్కడ ఇటు ఫోర్స్ చాలా హైలో ఉంటుందండి. ఆ హైలో ఒక డైరెక్షన్లో ఒకేలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో పడింది అనుకుందాం. డస్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ ర్యాకెట్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనండి. దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ ద రాకెట్ జెట్ ఇంజిన్ అండి. రాకెట్ carried both fuel and oxygen agent. As a result, this type of engine is independent of a atmosphere and atmospheric independent ఉన్నది. From this point of view, rocket engines are most attractive and can be operated in a vacuum. However, the propulsion అంటే ఏంటంటే ఆక్సిజన్ అండ్ ఫ్యూల్ కన్జ్యూమేషన్ ఈజ్ వెరీ హై, చాలా హైగా ఉండిద్దండి దీనిలో. ఓకేనండి. తర్వాత ద హై ప్రెజర్ గ్యాసెస్ ఆర్ పాసెస్ త్రూ ఏ నాజిల్. ఎప్పుడైతే కంబషన్ జరిగిద్దో ఇక్కడ కంబషన్ జరిగిద్దో అప్పుడు హై ప్రెజర్ డెవలప్ అయ్యిద్దండి. అది నాజిల్ నుంచి వేరే ప్రెజర్ ఈస్ కన్వర్ట్ టు ఏ కైనెటిక్ ఎనర్జీ, అంటే బయటికి వెళ్తుంది కదండి, ఒక ఫోర్స్లో వెళ్తుంది. అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంది కదండి ఆ గ్లాస్లో, అది చెప్తుందండి. ద గ్యాస్ జెట్ ఈజ్ ejected to a atmosphere at supersonic speed through a nozzle. A jet produces the third on a rocket engine. The rocket is propelled into a sky in a direction opposite to a jet. ఓకేనండి. దిస్ ఈజ్ ద దిస్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ ద జెట్ ఇంజన్స్.
మనం అప్లికేషన్స్ ఆఫ్ జెట్ ఇంజన్స్ ఎక్కడ చూస్తామంటే ఎయిర్ క్రాఫ్ట్లో చూస్తామండి. ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత శాటిలైట్స్, స్పేస్ షిప్స్, సిగ్నల్స్, ఆర్టిసెలర్స్, గైడెడ్ మిషన్సర్స్, ఈ యొక్క 6 దానిలో చూస్తామండి మనం. ఫైర్ వర్కింగ్, డిస్ప్లేస్మెంట్ అంతా. ఓకే, కంపారిజన్ ఆఫ్ జెట్ ఇంజన్స్ అండ్ రాకెట్ ఇంజన్స్. జెట్ ఇంజన్స్ అంటే ఏంటి, రాకెట్ ఇంజన్స్ అంటే ఏంటి కంపేర్ చేస్తున్నారండి. జెట్ ఇంజన్స్ క్యారీస్ ఓన్లీ ఫ్యూయల్ and atmosphere air used as a oxidizer, whereas rocket engines carries a both fuel and oxidizer required for a fuel combustion. తర్వాత చూడండి, a jet engine are only suitable for operating in atmosphere, whereas rocket engines are capable of operating both in atmosphere and space. A jet engine's thought produced developed on altitude and flight speed. Production of a torque in a rocket engine does not depend upon a latitude. లాటిట్యూడ్ అంటే తెలియాలని మీ డిక్షనరీ చూస్తే లాటిట్యూడ్ అంటే తెలిసింది. జెట్ ఇంజిన్ హ్యావ్ హయ్యర్ థర్మల్ ఎఫిషియన్సీ యాజ్ కంపేర్ విత్ రాకెట్ ఇంజిన్. ఇక్కడ ఎఫిషియన్సీ అనేది జెట్ ఇంజిన్స్లో ఎక్కువ ఉంటుందండి కంపేర్ విత్ రాకెట్ ఇంజిన్స్. ఇక్కడ ఏ ఫ్యూల్స్ వాడతారు, పెట్రోలు, కిరోసిన్, గ్యాస్, ఆయిల్, పెరఫిన్, ఆల్కహాల్, న్యాచురల్ గ్యాస్ అనేది కామన్గా ఈ యొక్క జెట్ ఇంజన్స్లో వాడతారండి. ద లెసన్ ఈజ్ ఓవర్. ఇది మనకి 7th లెసన్ అండి TE 2లో. చాలా ఈజీ చాప్టర్ 6th and 7th లెసన్స్. 8th లెసన్ మనం ఎప్పుడైనా చెప్పుకుందామండి. ఫస్ట్ లెసన్ ఆఫ్ TE 2 నెక్స్ట్ వీడియో నుంచి చూద్దామండి. 8th లెసన్ పేరు ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ట్రాన్స్మిషన్. ఈ యొక్క చాప్టర్ మనం లాస్ట్లో చూద్దామండి. ఫస్ట్ లెసన్, వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్? ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్. ఓకేనండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ స్టీమ్, వాట్ ఈస్ స్టీమ్ గురించి మనం చూద్దామండి నెక్స్ట్ వీడియో నుంచి. వాట్ ఈస్ స్టీమ్, what are the properties, formulas of steam and the diagram of steam, then the formulas, Daynes fraction, latent heat of evaporation, subcooled region, wet region, superheated region అనేవి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి దీనిలో. ఆ ఫార్ములాస్ కూడా మనం చూద్దామండి. ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ హీటెడ్ స్టీమ్, properties of wet steam, external work of evaporation and internal energy of steam, internal latent heat, steam tables అంటే ఏంటి, మనం క్రిటికల్ పాయింట్, TH డయాగ్రాము అండ్ TS డయాగ్రామ్, HS డయాగ్రామ్, PV డయాగ్రామ్ అంటే స్టీమ్కి డయాగ్రామ్స్ ఉంటాయండి. స్టీమ్ టేబుల్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్.